Children's, now we are at what 61 question. 61 question. What is this 61 question? Which of the following is a skeleton reaction? ఇందులో స్కెల్టన్ రియాక్షన్ ఏది? స్కెల్టన్ రియాక్షన్ అంటే ఏంటిది? అన్బ్యాలెన్స్డ్, బ్యాలెన్స్ కాంది అన్బ్యాలెన్స్డ్ రియాక్షన్. C3H8 ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 కార్బనే ఉంది కాబట్టి ఇది బ్యాలెన్స్ కాలేదు. ఇక్కడ ఐరన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఐరన్స్. హియర్ 2 ఐరన్స్, 3 ఆక్సిజన్స్, 3 ఆక్సిజన్స్, 2 అల్యూమినియమ్స్, 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బ్యాలెన్స్డ్. సిల్వర్ 1 సిల్వర్, 1 సిల్వర్, 1 నైట్రోజన్, 1 నైట్రోజన్, 3 ఆక్సిజన్స్, 3 ఆక్సిజన్స్, 1 సోడియం, 1 సోడియం, 1 క్లోరిన్, 1 క్లోరిన్. ఇట్ ఈస్ ఆల్సో బ్యాలెన్స్డ్. 1 కాల్షియం, 1 కాల్షియం. ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్ plus 2 oxygens, 4 oxygens, 3 oxygens plus 1 oxygen, 4 oxygens, hydrogens, 2 hydrogens, here 2 hydrogens, carbon, 1 carbon, 1 carbon, oxygens already completed. So these three are balanced equations. This is what unbalanced. Unbalanced is called as what? Skeleton equation. Unbalanced equation ఏమంటారు? Skeleton equation అంటారు. Next one, 62 question. Question number 62. In a decomposition reaction of copper carbonate, which one is formed? కాపర్ కార్బోనేట్లో ఏది ఫామ్ అవుతుంది? కాపర్ కార్బోనేట్ డికంపోజిషన్ హీటింగ్ ప్రాసెస్, థర్మల్ డికంపోజిషన్. We will get copper oxide plus carbon dioxide. ఏ మెటల్ కార్బోనేట్ అయినా సరే ఎక్సెప్ట్ ఫస్ట్ గ్రూప్ మెటల్ కార్బోనేట్స్. ఫస్ట్ గ్రూప్ అంటే ఏంది? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఈ ఎలిమెంట్స్ యొక్క కార్బోనేట్స్ తప్ప మిగతా ఏ కార్బోనేట్స్ అయినా హీట్ చేస్తే కంపల్సరీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. కంపల్సరీ ఏ గ్యాస్ వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 63 క్వశ్చన్. సో 63 క్వశ్చన్ చూడండి ఇక్కడ. వాట్ ఈస్ గివెన్ హియర్? So calcium oxide reacts with water to form calcium oxide quicklime. So slaked lime. సో కాల్షియం ఆక్సైడ్కి వాటర్ని కనుక కలిపితే మనకేమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. కాల్షియం హైడ్రాక్సైడ్, లైమ్ వాటర్ లేదా లైమ్ అనడం జరుగుతుంది. లైమ్ వాటర్ రావడం జరుగుతుంది. లైమ్ వాటర్ వస్తుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ రావడం జరుగుతుంది. మళ్ళీ కాల్షియం హైడ్రాక్సైడ్లోనికి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని కనుక పంపిస్తే కాల్షియం కార్బోనేట్ వస్తుంది. కాల్షియం కార్బోనేట్. కాల్షియం హైడ్రాక్సైడ్కి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని పంపిస్తే ఏమొస్తుంది? కాల్షియం కార్బోనేట్. కాల్షియం హైడ్రాక్సైడ్కి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని పంపిస్తే కాల్షియం కార్బోనేట్ వస్తుంది. ఇదేమో సున్నము. సున్నము ఫస్ట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. మనం గోడలకు వేసే సున్నము ఫుల్ వైట్గా ఉండదు. సమ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ అయితే ప్యూర్ వైట్ కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ప్యూర్ వైట్ కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవడం జరుగుతుంది. ఇక కాల్షియం హైడ్రాక్సైడ్కి కంటిన్యూస్గా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని కనుక పంపించినట్టయితే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే విత్ వాటర్ ఉంటుంది. సో దీనిలోనికి కంటిన్యూస్గా కనుక పంపిస్తే కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవడానికి బదులు కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ 64th క్వశ్చన్. అమోనియా ఈజ్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ విచ్ గ్యాసెస్? అమోనియా. ఫస్ట్ అమోనియా ఫార్ములా ఏంటో మీకు తెలియాలి. అమోనియా ఫార్ములా తెలిస్తే అది ఏ గ్యాస్ నుంచి వస్తుందో తెలుస్తుంది. అమోనియా ఫార్ములా ఏంటిది? NH3. అమోనియా ఫార్ములా NH3 కాబట్టి అది దేని నుంచి వస్తుంది? నైట్రోజన్ మరియు హైడ్రోజన్ యొక్క ఎలిమెంట్స్ కనుక కలిస్తే అమోనియా రావడం జరుగుతుంది. సో N2 + H2 గివ్స్ రైస్ టు NH3. బ్యాలెన్స్ చేయండి. నైట్రోజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే నైట్రోజన్ ఉంది కాబట్టి 2 నైట్రోజన్స్. సో హైడ్రోజన్స్ 2 3 + 6 ఉన్నాయి దిస్ సైడ్. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 పెడితే 3 2 6 హైడ్రోజన్స్ అవుతాయి. ఇది ఈ విధంగా ఈ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఐరన్ క్యాటలిస్ట్ అండ్ మాలిబ్డినం ప్రమోటర్. ఐరన్ క్యాటలిస్ట్ అంటే ఏంటిది? ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా దాని యొక్క స్పీడ్ను పెంచేదాన్ని క్యాటలిస్ట్ అంటారు. మాలిబ్డినం అనేది ఏంటిది? ఇది ప్రమోటర్. ఏంటిది ప్రమోటర్ అంటే? దేన్ని ప్రమోటర్ అంటారు?
ప్రమోటర్ అంటే ఏంటంటే క్యాటలిస్ట్ ఎక్కువ కాలం కనుక పనిచేస్తే దాని యొక్క యాక్టివిటీ తగ్గుతుంది. దాని యాక్టివిటీని మళ్ళీ పెంచడం కోసం యూజ్ చేసేదాన్ని ఏమంటారు? ప్రమోటర్ అని అనడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ ద్వారా అమోనియాను తయారు చేసే ప్రాసెస్ పేరు ఏంటిదంటే హాబర్ ప్రాసెస్ లేదా హేబర్ ప్రాసెస్. హేబర్ ప్రాసెస్ ద్వారా తయారు చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 65 క్వశ్చన్. A solution of potassium iodide reacts with lead nitrate to give potassium iodide. Potassium iodide యొక్క ఫార్ములా ఏంటిదిరా? Ki. నెక్స్ట్ lead nitrate ఫార్ములా PbNO3 taken twice. This is the what? Lead nitrate ఫార్ములా. ఇవి రెండింటి మధ్య కనుక రియాక్షన్ జరిగితే పొటాషియం అయోడైడ్ సొల్యూషన్, లెడ్ నైట్రేట్ సొల్యూషన్, ఇవి సాలిడ్ స్టేట్లో ఉంటే రియాక్షన్ కావు, వాటర్లో కరిగించిన వాటి మధ్య మాత్రమే రియాక్షన్ ఉంటుంది. కాబట్టి పొటాషియం అయోడైడ్ సొల్యూషన్, లెడ్ నైట్రేట్ సొల్యూషన్ వీటి మధ్య కనుక రియాక్షన్ అయితే ఈ చివరి రెండు మధ్యలో రెండు కలిసి నాకు లెడ్ అయోడైడ్ ఫామ్ అవుతుంది, PbI2 ప్లస్ పొటాషియం నైట్రేట్ ఫామ్ అవడం జరుగుతుంది. లీడ్ అయోడైడ్ అనేది ఏంటిది? ఎల్లో కలర్ ప్రిసిపిటేట్. ఇది సాలిడ్ కాబట్టి పాత్ర యొక్క అడుగు భాగంలోనికి వెళ్ళడం జరుగుతుంది, కాబట్టి డౌన్వర్డ్ యారో తోటి రిప్రజెంట్ చేస్తాము. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, సాలిడ్ కాబట్టి దీన్ని ఏమనాలి? ప్రిసిపిటేట్ అంటారు, PPT ప్రిసిపిటేట్ అనడం జరుగుతుంది. సో ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు KNO3 సొల్యూషన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇవి రెండు ఫామ్ అయినాయి కాబట్టి ఆన్సర్ ఏంటిది? బోత్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 66 క్వశ్చన్. A solution of sodium carbonate reacts with calcium hydroxide to give sodium carbonate. A solution of sodium carbonate Na2CO3. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ తోటి కనుక రియాక్షన్ అయితే ఏమొస్తుందో చెప్పండి? ఇవి చివరి రెండు కలుస్తాయి, మధ్యలో రెండు కలుస్తాయి. మధ్యలో రెండు కలవడం వల్ల CaCO3, చివరి రెండు కలవడం వల్ల NaOH. సో కాబట్టి CaCO3 NaOH ఫామ్ అవుతున్నాయి కాబట్టి బోత్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. When a small piece of zinc metal is added to the solution of copper sulfate కనుక కలిపితే and on heating the products are formed. సో ఫస్ట్ జింక్ మెటల్ని దేనికి కలిపినాడు చూడండి. జింక్ మెటల్ని తీసుకొచ్చి దేనికి కలిపినాడు? కాపర్ సల్ఫేట్కి కలిపినాడు. జింక్ మెటల్ని తీసుకొచ్చి కాపర్ సల్ఫేట్ కనుక కలిపినట్టయితే ఈ జింక్ అనేది కాపర్ను రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే జింక్ యొక్క రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, తక్కువ రియాక్టివిటీ కాపర్కు ఉంటుంది. కాబట్టి ఎక్కువ రియాక్టివ్ ఉన్న మెటల్ తక్కువ రియాక్టివ్ ఉన్న మెటల్ను రీప్లేస్ చేస్తుంది, డిస్ప్లేస్ చేస్తుంది. దీన్నే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. జింక్కు రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాపర్ని రీప్లేస్ చేసి జింక్ సల్ఫేట్ ఫామ్ అవడం జరుగుతుంది. ఇక ఇక్కడ కాపర్ రీప్లేస్ అయిన కాపర్ వస్తుంది. ఓకేనా? కాపర్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏం చేసిండట? దీన్ని హీట్ చేసినాడు. సో జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ హీట్ కనుక చేసినట్టయితే మనకు జింక్ సల్ఫేట్ ప్లస్ కాపరే వస్తుంది. కానీ ఇక్కడ హీటింగ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కనుక అయితే కాపర్ అనేది ఆక్సిజన్ తోటి రియాక్షన్ అయ్యి కాపర్ ఆక్సైడ్ అనే బ్లాక్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. కాపర్ ఆక్సైడ్ యొక్క కలర్ ఏంటిది? బ్లాక్ కలర్లో ఉన్న కాపర్ ఆక్సైడ్ ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? జింక్ సల్ఫేట్ ప్లస్ కాపరే. ఆక్సిజన్ సమక్షంలో హీట్ అవుతుందనే విషయం అక్కడ ఇవ్వలేదు. కాబట్టి మనం దేన్ని తీసుకోవాలి? సెకండ్ ఆప్షన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు అబౌట్ వాట్ ఏం రియాక్షన్ రా? సో ఏం రియాక్షన్ ఇది? మనకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కిందికి రావడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ వాట్? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్టయితే నెక్స్ట్ గో టు 68 క్వశ్చన్. వాట్ ఈస్ ది 68 క్వశ్చన్? ద గ్యాస్ లిబరేటెడ్ ఏ గ్యాస్ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు. దేని చేసినప్పుడు? కార్బోనేట్, జింక్ కార్బోనేట్, ఏ మెటల్ కార్బోనేట్ అయినా సరే ఎక్సెప్ట్ ఫస్ట్ గ్రూప్ మెటల్ కార్బోనేట్స్, ఏ మెటల్ కార్బోనేట్స్ అయినా సరే మనం కనుక థర్మల్ డికంపోజిషన్ అంటే హీట్ కనుక చేస్తే మనకేమొస్తుంది? జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఏ గ్యాస్ వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావడం జరుగుతుంది.
కాబట్టి డికంపోజిషన్లో వచ్చే గ్యాస్ ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావడం జరుగుతుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ 69th question. Zinc displaces the following gas from sulfuric acid. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫస్ట్ జింక్ దాంతో రియాక్షన్ అవుతుంది సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి, H2SO4. జింక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి కనుక రియాక్షన్ అయితే ఇది హైడ్రోజన్ ఇక్కడ నుంచి రిప్లేస్ చేసి మనకేమొస్తుంది? జింక్ సల్ఫేట్ రావడం జరుగుతుంది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏ గ్యాస్ వస్తుంది నీకు? హైడ్రోజన్ గ్యాస్ రావడం జరుగుతుంది. ఏ గ్యాస్ వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 70 క్వశ్చన్. సో 70 ఏమున్నది మనకు? ఏ కెమికల్ ఈక్వేషన్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బికాస్ ద లా ఆఫ్ డాష్ షుడ్ బి వెరిఫైడ్. కెమికల్ ఈక్వేషన్స్ని ఏ లాను సాటిస్ఫై చేయడం కోసం మనము బ్యాలెన్స్ చేస్తాము? ఏ లాను సాటిస్ఫై చేయడం కోసం బ్యాలెన్స్ చేస్తామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కోసం మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. ఏంటిది మరి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని అంటే ద వెయిట్ ఆఫ్ ద రియాక్టెంట్స్ బిఫోర్ రియాక్షన్, ద వెయిట్ ఆఫ్ కెమికల్స్ బిఫోర్ రియాక్షన్ అంటే రియాక్టెంట్స్, ఆఫ్టర్ రియాక్షన్ అంటే ప్రోడక్ట్స్. The weight of the products must be equal to the weight of the reactants must be equal to the weight of the products. Mass of the reactants must be equal to the mass of the reactants. So the weight before reaction must be equal to the weight after reaction. ఇవన్నీ కూడా ఏంటివి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ స్టేట్మెంట్స్. సో ద మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్, సింపుల్ది గుర్తుపెట్టుకోండి, ద మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ దానికోసమే మనము బ్యాలెన్స్ చేయడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 671 క్వశ్చన్. C+O2 గివ్స్ రైజ్ టు CO2 + Q ఎనర్జీ ఇచ్చింది. దిస్ ఈజ్ ఏ రియాక్షన్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయింది కాబట్టి ఏంటిది? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో నెక్స్ట్ది ఒకవేళ ఎనర్జీ అబ్జార్బ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్. ఇవి కెమికల్ రియాక్షన్, అన్నీ కూడా కెమికల్ రియాక్షన్సే. సన్లైట్ సమక్షంలో కనుక జరిగితే ఫోటోకెమికల్, కాబట్టి సన్లైట్ సమక్షంలో జరగడం లేదు. సో ఇదేంటిది మనకు? కెమికల్ రియాక్షన్ ఆన్సర్ వస్తుంది, ఈ ఆన్సర్ వస్తుంది. రెండు ఆన్సర్ 2, 3 వస్తాయి, కానీ ఇక్కడ 2, 3 ఆప్షన్ లేదు కాబట్టి మోర్ ప్రాబబుల్ ఆన్సర్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ కెమికల్ ఈక్వేషన్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎనర్జీ రిలీజింగ్ గురించి ఇస్తుంది కాబట్టి అవర్ ఆన్సర్ మస్ట్ బి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. Calcium hydroxide plus CO2 gives rise to CaCO3 plus H2O. In this reaction, shiny finish to walls is due to. సో మనము గోడలకు వైట్ వాష్ వేసినప్పుడు, సున్నం వేసినప్పుడు ఉపయోగించేది కాల్షియం హైడ్రాక్సైడ్ని ఉపయోగించి గోడలకు కనుక సున్నం వేస్తే ఈ గోడలపైన సున్నం పట్టుకొని మనకు అప్పుడు వేయగానే ఫుల్ వైట్గా ఉండదు, కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. కానీ ఇది ఎప్పుడైతే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ అవుతుందో అప్పుడు ఫుల్ వైట్ కలర్లోకి మారుతుంది. ఫుల్ వైట్ కలర్లోకి మారడానికి గల కారణము ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగి కాల్షియం కార్బోనేట్ ఫామ్ కావడము. కాబట్టి వైట్ షైనీ ఫినిష్ ఇచ్చేది ఏమిస్తుంది? కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ కమ్ టు 73 క్వశ్చన్. The enzymes responds for the change of color of cut apples and bananas. అట్లాంటివి మనకు బ్రింజాల్స్ ఇట్లాంటివి కనుక మనం తీసుకున్నట్టయితే, ఈ విధమైనవి కనుక మనం తీసుకున్నట్టయితే మనకు ఏవి వాటి యొక్క కలర్, మీరు యాపిల్ ఉందనుకోండి, యాపిల్ని కట్ చేసి పెట్టండి, కొద్ది కాలం తర్వాత ఇదంతా పైన సర్ఫేస్ అంతా బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. అదేవిధంగా బనానా ఉందనుకోండి, బనానాను పొట్టు తీసి పెట్టండి, బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. అదేవిధంగా బ్రింజాల్స్ అంటే ఏంటివిరా? మనకు వాటిని ఏమంటాం? బ్రింజాల్స్ అంటే గుర్తురావాలి, వంకాయలు. సో ఈ వంకాయను కనుక మనం కట్ చేసి కొద్దిసేపు కనుక ఉంచినట్టయితే ఇది మొత్తం బ్రౌన్ కలర్లోకి మారుతుంది. మారడానికి గల కారణమైనవి ఏంటివి? ఏ ఎంజైమ్స్ మారుస్తున్నాయి అంటే పాలీఫినోల్ ఆక్సిడేజ్ అండ్ టైరోసినేజ్. ఇవి రెండు, పాలీఫినోల్ ఆక్సిడేజ్ అండ్ టైరోసినేజ్ అనేటివి, ఇవి రెండు ఎంజైమ్స్ కూడా మనకు మార్చడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ 74 క్వశ్చన్.
రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఫస్ట్ ఐరన్ రస్టింగ్ యొక్క కెమికల్ రియాక్షన్ రాసిన తర్వాత ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. ఐరన్ రస్టింగ్ ఏంటిది? Fe ప్లస్ O2 gives rise to what? Fe2O3 ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్. వాటర్ ఉంటేనే జరుగుతుంది, మాయిస్ట్ ఉంటేనే ఈ రియాక్షన్ జరుగుతుంది, మాయిస్ట్ లేకపోతే రియాక్షన్ జరగదు. కాబట్టి దీని ఫార్ములా Fe2O3 x మోల్స్ ఆఫ్ H2O అంటారు, రస్ట్ యొక్క ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు ఈ రియాక్షన్లో ఐరన్ ఏమైంది? ఆక్సిజన్ను కలుపుకుంది. ఐరన్ ఆక్సిజన్ కలుపుకొని Fe2O3గా మారింది. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా మనకు కరోజన్. ఇది తుప్పు పట్టడము. తుప్పు పట్టడం అనేది ఏంటిది? కరోజన్కి ఎగ్జాంపుల్. కరోజన్కి క్షయం చెందడము అంటారు, కరోజన్కి ఒక ఉదాహరణ. కాబట్టి ఇది కరోజన్ అవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. కానీ ఇందులోపల మనకు కరోజన్ అండ్ ఆక్సిడేషన్ వచ్చిన తర్వాత బోత్ అనే ఆప్షన్ లేదు. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్ ఇది కరోజన్కి ఎగ్జాంపుల్. ఏ టెక్స్ట్ బుక్లో చూసినా కరోజన్ కింద ఎగ్జాంపుల్ ఉంటుంది కాబట్టి మనం కరోజన్ను సెలెక్ట్ చేసుకోవాలి. రెండు ఆప్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రియారిటీ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కరోజన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 75 క్వశ్చన్. A metallic substance made by mixing and fusing two or more metals or metal and non-metal is known as. ఇక్కడ ఒక మెటాలిక్ కాంపౌండ్ వచ్చిందట. ఇది ఎట్లా వచ్చిందట? రెండు మెటల్స్ కలవడం వల్లనన్నా లేదా మెటల్ అండ్ నాన్ మెటల్ కలవడం వల్లనైనా వచ్చిందట. కానీ దీని మధ్య ఏ విధమైన కెమికల్ రియాక్షన్ ఉండదు, మిక్సింగ్ మాత్రమే, కెమికల్ రియాక్షన్ ఉండదు. మిక్సింగ్ అండ్ ఫ్యూజింగ్ అంటే లిక్విడ్గా మార్చి ఒకదానిలో ఒకటి కలిసిపోయేటట్టు చేస్తారు, కానీ కెమికల్ రియాక్షన్ జరగదు. ఇట్లా రెండు లేదా అంతకంటే లోహాల యొక్క, రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ యొక్క హోమోజీనియస్ మిక్చర్ని ఏమంటారు? అల్లాయ్ అంటారు. హోమోజీనియస్ మిక్చర్ని ఏమంటారు? అల్లాయ్ అంటారు. అదేవిధంగా ఒక మెటల్ ఒక నాన్ మెటల్ యొక్క హోమోజీనియస్ మిక్చర్ అయినా కూడా అల్లాయ్ అని అనడం జరుగుతుంది. అల్లాయ్కి ఎగ్జాంపుల్ చెప్పండి. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రాంజ్. బ్రాంజ్ అంటే ఐరన్ మరియు కాపర్లు కలిసి ఉంటాయి. స్టీల్ ఐరన్ మరియు కార్బన్ కలిసి ఉంటుంది. అందులో టిన్ ఉంటే దానిలో ఎస్ఎన్ ఉంటే ఎస్ఎన్ స్టీల్ అనడం జరుగుతుంది. కాపర్ ఉంటే కాపర్ స్టీల్ అంటారు. మ్యాంగనీస్ ఉంటే మ్యాంగనీస్ స్టీల్ అంటారు. మేజర్ కాంపోనెంట్స్ అయితే ఐరన్ అండ్ కార్బన్ స్టీల్ లోపల. నెక్స్ట్ క్వశ్చన్ 76 క్వశ్చన్. Rancidity can be prevented by adding. ఫస్ట్ ర్యాన్సిడిటీ అంటే ఏందో మనకు తెలియాలి. ర్యాన్సిడిటీ అంటే ఏంటిదిరా? ర్యాన్సిడిటీ అంటే ఏంటిదనంటే మన ఆహార పదార్థాలు రాత్రి అన్నం తింటాం కదా, తిన్న తర్వాత మిగిలిన ఆహార పదార్థాలను కిచెన్లో అట్లే ఉంచుతాం కదా, ఒక రోజు లేదా 2 రోజుల తర్వాత చూస్తే అవి పాడైపోతాయి. అట్లా పాడైపోవడాన్ని ఏమంటారు? ర్యాన్సిడిటీ అంటారు. పాడైపోవడాన్ని, ఆహార పదార్థాలు కుళ్ళిపోవడాన్ని ఏమంటారు? ర్యాన్సిడిటీ అంటారు. మనకి ఇప్పుడు కుళ్ళిపోవడానికి గల కారణం ఏందో తెలిస్తే ఎట్లా మనం రక్షిస్తామో తెలుసు, ఎట్లా ప్రివెంట్ చేస్తామో తెలుస్తుంది. కుళ్ళిపోవడానికి గల కారణం, ఆహార పదార్థాలు కుళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఈ ఆహార పదార్థాలు ఆక్సిజన్ తోటి రియాక్షన్ అవుతాయి, ఆక్సిడేషన్ అవుతాయి. ఆక్సిడేషన్ అవ్వడం వల్లనే కుళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆక్సిడేషన్ కాకుండా కాపాడాలి. కాకుండా కాపాడాలంటే యాంటీ కావాలి. కాబట్టి ఉపయోగించేటువంటివి యాంటీ ఆక్సిడెంట్స్. ఏం ఉపయోగించాలి? యాంటీ ఆక్సిడెంట్స్ని కనుక మనం ఉపయోగించినట్టయితే ఆహార పదార్థాలు పాడవకుండా కాపాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 77th క్వశ్చన్ చూడండి. C6H12O6. C6H12O6 అంటే ఏంటిది? అది గ్లూకోజ్ని ఆక్సిజన్లో కనుక బర్న్ చేసినట్టయితే రెస్పిరేషన్ రియాక్షన్ ఇది. ఆక్సిజన్లో కనుక బర్న్ చేస్తే ఏమొస్తుంది? నాకు ఇక్కడ ఎనర్జీ వచ్చింది, H2O వచ్చింది. ఇది హైడ్రోకార్బన్, హైడ్రోజన్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది. హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క కాంబినేషన్ కనబడింది ఏంది? కార్బన్. కాబట్టి కార్బన్ యొక్క కాంబినేషన్ ఏంటిది? CO2 ప్లస్ 6H2O రావచ్చింది. అన్ని CO2లే ఉన్నాయి. కాబట్టి ఎన్ని మోల్స్ ఆఫ్ CO2 వస్తుంది? ఇక్కడ C6 ఉంది కాబట్టి 6 మోల్స్ ఆఫ్ CO2 ఫామ్ అవడం జరుగుతుంది. ఇది రెస్పిరేషన్ రియాక్షన్లో జరిగే చర్య. గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ తోటి రియాక్షన్ అయ్యి మనకు ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది, ఎనర్జీని ఇస్తుంది. ఈ ఎనర్జీ మనకు పని చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కమ్ టు 78th క్వశ్చన్. అల్లాయ్ గివ్స్ డాష్ టు ద మెటల్. అల్లాయ్ అంటే ఏంటిది? రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ యొక్క మిక్చర్ని అల్లాయ్ అంటారు. హోమోజీనియస్ మిక్చర్ని అల్లాయ్ అంటారు.
లేదా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ యొక్క హోమోజీనియస్ మిక్చర్ని అల్లాయ్ అంటారు. హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంది? ఆ మిక్చర్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మెటల్ ఉంది, ఇక్కడ నాన్ మెటల్ ఉంది, ఇక్కడ మెటల్ ఉంది, ఇక్కడ వేరే మెటల్ ఉందని గుర్తుపట్టలేనంత కలిసిపోతే దాన్ని హోమోజీనియస్ అంటారు. ఈ మెటల్స్కి రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ని కలిసి ఈ విధంగా హోమోజీనియస్ మిక్చర్ని ఫామ్ చేయడాన్ని ఏమంటారు? అల్లాయ్ అంటారు. ఫామ్ అయిన దాన్ని అల్లాయ్ అంటారు. ఎందుకు ఫామ్ చేస్తారంటే దాని యొక్క హార్డ్నెస్ని పెంచడం కోసము, మరియు దాని యొక్క స్ట్రెంగ్త్ను పెంచడం కోసము, త్రుప్పు పట్టకుండా ఉండడం కోసము, ఇట్లాంటి కార్యక్రమాల కోసం చేస్తారు. కాబట్టి ఇందులో మనకు రెండు ఆన్సర్స్ ఉన్నాయి. హార్డ్నెస్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. హార్డ్నెస్ ఉంది, స్ట్రెంగ్త్ అనేది ఉన్నది. కాబట్టి రెండింటిని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. 79 క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ అల్లాయ్ ఈజ్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ అల్లాయ్ ఈజ్. అల్లాయ్కి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. బ్రాస్. బ్రాస్లో ఏముంటుందిరా? మనకు ఐరన్ అండ్ కాపర్ ఉంటుంది. స్టీల్లో ఏముంటుంది? ఐరన్ అండ్ కార్బన్ ఉంటుంది. దీంతో పాటు ఒకవేళ టిన్ ఉంటే టిన్ స్టీల్ అంటారు. ఒకవేళ కనుక మ్యాంగనీస్ ఉంటే మ్యాంగనీస్ స్టీల్ అంటారు. జింక్ ఉంటే జింక్ స్టీల్ అంటారు. సో బ్రాంజ్ యొక్క కాంబినేషన్ చూడాలి. బ్రాంజ్ యొక్క కాంబినేషన్ ఒకసారి మీరు చూసి నాకు కామెంట్ చేయండి. సో బ్రాంజ్ కాంబినేషన్ నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది గుర్తు రావట్లేదు. సో కాబట్టి మనకేంటి ఆన్సరు? ఆల్ అనేది సరి అయిన ఆన్సర్. నెక్స్ట్ది, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డాష్ ద డెవలప్మెంట్ ఆఫ్ రాన్సిడిటీ ఈజ్ రీటార్డెడ్. ఎవ్వి లేకపోతే ఈ రాన్సిడిటీని ఏమవుతుంది? రిటార్డ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డాష్ డెవలప్మెంట్ ఆఫ్ రాన్సిడిటీ రిటార్డెడ్. ఏవి లేకపోతే ఇందులోపల రాన్సిడిటీ అనేది మనము తగ్గడం జరుగుతుంది. రాన్సిడిటీ అనేది తగ్గడం జరుగుతుంది అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి. రాన్సిడిటీ అనేది రిటార్ట్ కావాలనంటే లైట్ అనేది ఉండకూడదు. కాబట్టి లైట్ లేకుంటే మనకు రాన్సిడిటీని కొద్దిగా మనము రిటార్డ్ అనేది చేయవచ్చును. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 81 క్వశ్చన్. బ్లీచింగ్ ఆఫ్ కలర్డ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి డన్ బై యూజింగ్ ఆఫ్. సో బ్లీచింగ్ అంటే ఏంది? కలర్ లేకుండా చేయడం. బ్లీచ్ అంటే కలర్ను ఒడగొట్టడం. ఆ కలర్ను ఒడగొట్టడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటున్నాడు. క్లోరిన్నా, మాయిస్ట్ క్లోరిన్నా, వైట్ కలర్నా, డైస్నా? డైస్ అంటే రంగులు. దేన్ని ఉపయోగిస్తారు? ఉట్టి క్లోరిన్ అనేది మనకు బ్లీచింగ్ ఏజెంట్ కాదు. మాయిస్ట్ క్లోరిన్ మాత్రమే బ్లీచింగ్ ఏజెంట్. తడి క్లోరిన్ మాత్రమే బ్లీచింగ్ను జరిపిస్తుంది, రంగులను పొడగొడుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? మాయిస్ట్ క్లోరిన్. ఈ మాయిస్ట్ క్లోరిన్ గ్యాస్, తడి క్లోరిన్ గ్యాస్ అంటే క్లోరిన్కి కొద్దిగా వాటర్ని కనుక తడి చేస్తే నాకేమొస్తుందంటే హైపోక్లోరస్ యాసిడ్ వస్తుంది, HOCl. కానీ HOCl అనేది చాలా అన్స్టేబుల్. కాబట్టి ఇది వెంటనే డికంపోజ్ అయ్యి HCl మరియు నేసెంట్ ఆక్సిజన్, నవజాత ఆక్సిజన్, అప్పుడే పుట్టిన ఆక్సిజన్ ఇస్తుంది. ఇది చాలా చాలా హై రియాక్టివిటీగా ఉంటుంది. ఇది మనకు బ్లీచ్ చేయడంకు కారణమైన ఏజెంట్. కాబట్టి నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఇదే బ్లీచింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బ్లీచింగ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటిది? నేసెంట్ ఆక్సిజన్, నవజాత ఆక్సిజన్ అంటారు. కాబట్టి మాయిస్ట్ క్లోరిన్ మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ 82 క్వశ్చన్. ఫ్లష్ బ్యాగ్స్ ఆఫ్ చిప్స్ ఆర్ ఫిల్డ్ విత్ డాష్ గ్యాస్ టు ప్రివెంట్ రాన్సిడిటీ. ఫ్లష్ బ్యాగ్స్ అంటే ఏంటివి అని అంటే, చిప్స్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మీరు కురుకురే చిప్స్, పొటాటో చిప్స్ అవన్నీ తీసుకొచ్చుకుంటారు కదా. సో ఆ చిప్స్ బ్యాగ్ని కనుక మీరు చిప్స్ ప్యాకెట్ని కనుక తీసుకుంటే లోపల కొంచెం మీకు ఏదో ఒక రకమైన గాలి ఉన్నట్టుగా అవుపిస్తుంది మీరు దాన్ని ఒత్తి చూస్తే. ఆ గాలి ఏమిటి అంటున్నాడు. ఈ గాలి ఇందులో ఉపయోగించే గాలి కూడా దాని యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే అది రాన్సిడిటీ పాడవకుండా కాపాడాలి. కాబట్టి ఏ గ్యాస్ని నింపుతాము అని అంటే నైట్రోజన్ గ్యాస్ని నింపుతాము. అందరు ఆక్సిజన్ అనుకోండి, ఆక్సిజన్ కాదు. రాన్సిడిటీ కావడం కోసమే కారణం ఆక్సిజన్. రాన్సిడిటీ పాడవడానికి కారణం ఆక్సిజన్. కాబట్టి నింపే గ్యాస్ ఏంటిది? నైట్రోజన్ గ్యాస్ నింపుతారు. నైట్రోజన్ గ్యాస్ నింపడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 83 క్వశ్చన్. ద మెథడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఐరన్ ఫ్రమ్ రస్టింగ్ బై కోటింగ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ జింక్. సో మనము రస్టింగ్ అంటే ఏంటిది? తుప్పు పట్టకుండా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకుంటున్నాను.
ఈ ఐరన్ను తుప్పు పట్టకుండా చేయడానికి ఏం చేస్తాము? దీని మీద కలర్ పూస్తాము, అదేవిధంగా దీని మీద గ్రీజ్ పూస్తాము, దీని మీద ఆయిల్ పూయడం జరుగుతుంది. వీటితో పాటు జింక్ లేయర్ని కూడా వేస్తాం. ఈ మెటల్ యొక్క లేయర్ పైన జింక్ లేయర్ని కనుక వేస్తే జింక్ యొక్క రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి ఆక్సిజన్ తోటి జింక్ మాత్రమే రియాక్ట్ అయ్యి జింక్ ఆక్సైడ్ని ఫామ్ చేసి లోపల ఉన్న ఐరన్ ప్రొటెక్ట్ అవుతుంది. లోపల ఉన్న ఐరన్ ఖరాబ్ కాకుండా రస్ట్ పట్టకుండా ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారు అని అంటే గాల్వనైజింగ్ ప్రాసెస్ అంటారు. సో ఐరన్ తుప్పు పట్టకుండా దాని చుట్టూ మనం ఏం పూస్తున్నాం చెప్పండి? ఐరన్ తుప్పు పట్టకుండా మనకు జింక్ పూతను పూస్తున్నాము. ఇట్లా జింక్ పూతను పూసి లోపల ఉన్న ఐరన్ను రక్షించడాన్ని ఏమంటారు? గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటారు. ఏమంటారు? గాల్వనైజేషన్ ప్రాసెస్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కలర్ ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్ ఈజ్. సిల్వర్ బ్రోమైడ్ యొక్క కలర్ ఏంటి? AgBr. సిల్వర్ బ్రోమైడ్ యొక్క కలర్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది? సిల్వర్ బ్రోమైడ్ని కనుక నేను సన్లైట్కి కనుక పెడితే, ఉంచినట్టయితే Ag+Br2గా మారడం జరుగుతుంది. సో సిల్వర్ బ్రోమైడ్ యొక్క కలర్ ఏంటంటే లైట్ ఎల్లో కలర్. ఒకవేళ సన్లైట్ కనుక ఉంచినట్టయితే ఇది డార్క్ కలర్గా, అంటే డార్క్ బ్రౌన్ కలర్లోనికి మారడం జరుగుతుంది. లేదా సమ్వాట్ యూ కెన్ సే దిస్ ఇస్ బ్లాకిష్ కలర్లోనికి మారడం జరుగుతుంది. ఎల్లో కలర్ అనేది డిసప్పియర్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన కలర్ ఏంటిది? లైట్ ఎల్లో కలర్. నెక్స్ట్ వన్, 85 క్వశ్చన్. వెన్ ఐరన్ నెయిల్స్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఐరన్ నెయిల్స్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ముంచిండు. చూద్దాం ఇక. సొల్యూషన్ అండ్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్. కొంతకాలం వరకు డిస్టర్బ్ చేయకుండా ఉన్నాడు. ద ఐరన్ నెయిల్స్ బికమ్ బ్రౌన్. ఐరన్ నెయిల్స్ అనేది బ్రౌన్ కలర్లోనికి మారింది. దానికి గల కారణం చూద్దాం. ఐరన్ యొక్క రియాక్టివిటీ కాపర్ కంటే ఎక్కువ. ఐరన్ యొక్క రియాక్టివిటీ కాపర్ కంటే ఎక్కువ. ఇది ఎక్కువ రియాక్టివిటీ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తుంది? రీప్లేస్ చేస్తుంది. చేయడం వల్ల నాకేమొస్తుంది? ఐరన్ సల్ఫేట్ మరియు కాపర్ ఫామ్ అవుతుంది. ఈ ఏర్పడ్డ ఐరన్ సల్ఫేట్ ఏదైతే ఉంటుందో ఇదే బ్రౌన్ కలర్ యొక్క కెమికల్ ఫామ్ అవడానికి, బ్రౌన్ కలర్లో అగుపేయడానికి గల కారణం FeSO4. నెక్స్ట్ క్వశ్చన్, 86 క్వశ్చన్ చూడండి. Cl2 + H2O gives rise to HCl. యాక్చువల్గా Cl2 H2O తోటి కలిపితే నాకు HOCl వస్తుంది, హైపోక్లోరస్ యాసిడ్ వస్తుంది. ఈ హైపోక్లోరస్ యాసిడ్ డికంపోజిషన్ అయి HCl మరియు నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది. అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏది తీసుకోవాలి? HOClని తీసుకోవాలి. ఇది తీసేయండి. HOClని కనుక తీసుకున్నట్టయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 87th క్వశ్చన్ ఏంటిది? హౌ మెనీ మోల్స్ ఆర్ ఇన్ 22 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. 22 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. మనకు ప్రిన్సిపల్ తెలవాలి. నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ లేదా మాలిక్యులర్ వెయిట్. సో కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటిదిరా? CO2. సో CO2 కాబట్టి దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ కార్బన్ అంటే 12, ఆక్సిజన్ది 16 2 జా 32, 12 + 32 ఈజ్ ఈక్వల్ టు వాట్? 44. కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది? 44 వచ్చింది. గివెన్ వెయిట్ ఎంత? 22/44. 22/44 అంటే 21 1 జా 21 2 జా 1/2 అంటే ఎంత? 0.5. సో 0.5 అనేది సరి అయిన ఆన్సర్. 0.5 లేనట్టుంది ఎందుకు? 1/2 అంటే 0.5 కదా, ఇక్కడ ఆన్సర్ లేనట్టుంది. ఓకే, సో 0.5 1/2 అనేది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4.48 liters of CO2 at STP is obtained by heating x grams of pure CaCO3. 4.48 రావాలంట. ఫస్ట్ లెట్ వి టేక్ వాట్? CaCO3 కనుక నేను హీట్ చేస్తే నాకు ఏమొస్తుంది?
సిఏఓ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. సో ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తే కాల్షియం కార్బోనేట్కి దీనికి మధ్య ఈ రెండింటికి మధ్య రిలేషన్ అడిగినాడు. కాల్షియం కార్బోనేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయండి ఎంతనో. కాల్షియం 40, కార్బన్ 12, ఆక్సిజన్ 16 3 జా 48. ఈ మూడింటిని యాడ్ చేస్తే నీకు 100 వస్తుంది. అంటే నువ్వు 100 గ్రామ్స్ని కనుక హీట్ చేస్తే నీకు ఇది ఎంత వస్తుంది, 22.4 రావడం జరుగుతుంది. 22.4 రావడము జరుగుతుంది. 22.4 రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది 10 గ్రామ్స్ కనుక హీట్ చేసినామనుకో ఎంత వస్తుంది, 2.24గా మారుతుంది. ఎందుకంటే దీన్ని 10 దీన్ని 10తో డివైడ్ చేసిన. కానీ వానికి ఎంత కావాలంట, ఇది 4.48 కావాలంట. అంటే దీన్ని డబుల్ చేసిండు కాబట్టి ఇటు సైడ్ కూడా డబుల్ చేయాలి. కాబట్టి ఎన్ని గ్రామ్స్ వస్తుంది, 20 గ్రామ్స్. ఎన్ని గ్రామ్స్ వస్తుందిరా, 20 గ్రామ్స్ రావడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో ఇట్లా కాకుండా మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. ఎట్లన్నా చూడండి. సో 100 గ్రామ్స్ని హీట్గా చేస్తే ఎన్ని వచ్చింది, 22.4 లీటర్స్ వచ్చింది. నీకెంత కావాలంట, ఇది 4.48 కావాలంట. ఎన్ని గ్రామ్స్ హీట్ చేయాలి, ఈ ప్రాబ్లం చేసినా యూ విల్ గెట్ ఆన్సర్ 20. 89. Chemical equations are balanced according to which law? కెమికల్ ఈక్వేషన్స్ని మనం బ్యాలెన్స్ దే లా ప్రకారం చేస్తాము. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని సాటిస్ఫై చేయడం కోసమే కెమికల్ ఈక్వేషన్స్ని మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ద ఇన్సాల్యుబుల్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్ ఈజ్. మనం కెమికల్ రియాక్షన్ కనుక జరిపినట్టయితే అందులోపల ఒకవేళ ఇన్సాల్యుబుల్ అంటే సాలిడ్ కనుక కెమికల్ రియాక్షన్లో ఫార్మ్ అయ్యే సాలిడ్ ఏమంటారు, పీపీటీ. పీపీటీ అంటే ఏంటిది, ప్రెసిపిటేట్. కెమికల్ రియాక్షన్స్లో ఫామ్ అయ్యే సాలిడ్ ఏమనాలి, ప్రెసిపిటేట్ అనాలి. ఏమనాలిరా, ప్రెసిపిటేట్ అనాలి. నౌ లెట్ వి స్టాప్.